నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు సంస్కరణల లక్ష్యంగా సదస్సు భవిష్యత్తు కార్యాచరణపై విశాఖలో విజయవంతంగా సాగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సు డిఎస్సితో పాటు జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధం కండి ఉచిత డిఎస్సి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ చేతుల మీదుగా గురజాడ పురస్కారం ఈ ఏడాదికి పురస్కారానికి ఎంపికైన మేగడ రామలింగ స్వామి ఇక వివరాలు చూద్దాం వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు సంస్కరణలు చేపట్టబోయే ప్రాజెక్టులు అమలు చేస్తున్న పథకాలు భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాల అజెండాగా విశాఖపట్నం రాడిసన్ బ్లూ హోటల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు విజయవంతంగా జరిగింది ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ దేవేష్ చతుర్వేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ పేరిందేవి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరిజేంద్ర ప్రసాద్ తదితరులు ప్రసంగించారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల నుంచి కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచి వ్యవసాయ రంగ నిపుణులు అధికారులు పాల్గొన్నారు ఉన్నత విద్య పూర్తి చేసిన యువత జీవితంలో సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత లక్ష్యాల సాధనపై గురిపెట్టి వాటిని సాధించేందుకు ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు సివిల్స్ పరీక్ష కష్టతరమని భావించవద్దని ఇది అత్యంత సులువైనదని ఇతర పోటీ పరీక్షల కంటే ఈ పరీక్షకు పోటీ తక్కువేనని చెప్పారు ఢిల్లీలో సివిల్స్ శిక్షణకు మన రాష్ట్రం నుంచి వేలాది మంది అభ్యర్థులు వెళ్తున్నా వారు అందులో సఫలం కాగలేకపోవడానికి కారణం వారు శిక్షణపై ఏకాగ్రత చూపకపోవటమేనని అన్నారు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురజాడ అప్పారావు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా మెగా డిఎస్సి పరీక్ష రాసే బీసీ అభ్యర్థులకు అందిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కస్బావీధి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు ఈ కార్యక్రమం ఒక 150 మంది పిల్లల యొక్క భవిష్యత్తు దీన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో స్థిరపడతారు ఆ విషయాన్ని ఎంత ప్రాముఖ్యత ఉందో తెలియజేయడం కోసమే నేను గ్రీవెన్స్ కూడా వదిలేసిన ముందు ఈ ప్రోగ్రాంకి వచ్చాను దయచేసి ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి మీరంతా కూడా మన గౌరవ కలెక్టర్ గారు చెప్పినంత ప్రజా ఫిర్యాదుల విభాగానికి వచ్చిన వినతులకు నాణ్యమైన ఖచ్చితమైన సమాధానం ఇవ్వాలని రీఓపెన్ చేసే పరిస్థితి లేకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు ఏ వినతులు ఆ రోజే అధికారులు ఓపెన్ చేయాలని ఎక్కువగా రెవెన్యూకు చెందిన వినతులే వస్తున్నాయని తహసీల్దారులు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు ప్రజా వినతుల పరిష్కార వేదికలో భాగంగా సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ అధికారులతో మాట్లాడారు జిల్లాలో 48 రీచ్లు అందుబాటులో ఉన్నాయని ప్రతి రీచ్కు ఒక గ్రామ కార్యదర్శిని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగిందని ఉచిత ఇసుకను పొందడానికి కార్యదర్శి వద్ద నుండి పొందిన రసీదులు తీసుకుని ఇసుకను పొందవచ్చునని తెలిపారు లోకాయుక్త కేసులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించుకోవాలని ఆయా అధికారులకు సూచించారు పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 156 వినతులు అందాయి పార్వతీపురం జాయింట్ కలెక్టర్ ఎస్ఎన్ శోభిక ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అశుతోష్ శ్రీవాత్సవ అర్జీలు స్వీకరించారు గిరిజన ఆదివాసీలు సాంస్కృతిక కళాకారులు ఆచార సాంప్రదాయ కార్యక్రమాలు పరికరాలు ప్రదర్శనలు జరుపుకునేందుకు మినీ మ్యూజియం మల్టీపర్పస్ భవనం నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేయాలని కుర్పా మండలం చింతమానుగూడ గ్రామస్తులు అర్జీ పెట్టుకున్నారు కుర్పా మండలం ఏగులవాడ గ్రామ పంచాయతీకి చెందిన ఎం చంద్రయ్య ఎం పాపారావు ఎం గంగరాజు అసైన్మెంట్ భూమి సర్వే అయిన డి పట్టాలకు పట్టాలు మంజూరు చేయడం లేదని తమకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లన్నయ్య స్పష్టం చేశారు. ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి 3 వినతులు వచ్చాయి. టౌన్ ప్లానింగ్కి సంబంధించి 2 వినతులు, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 1 వినతి వచ్చాయి. వీటిని స్వీకరించిన కమిషనర్ పల్లి నల్లన్నయ్య సమస్యల పరిష్కారానికే ఆయా విభాగాల అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, ఈఈటి రాయల్ బాబు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం నగరపాలక సంస్థలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో టౌన్ ప్లానింగ్ సంబంధించి 4 ఫిర్యాదులు, ఇంజనీరింగ్ వింగ్కి సంబంధించి 2 ఫిర్యాదులు, పబ్లిక్ హెల్త్ సంబంధించిన 1 ఫిర్యాదు, మొత్తం 7 ఫిర్యాదులు. అంటే ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో మా అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకొని ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వారికి ఎండార్స్మెంట్ రూపంలో మేము తీసుకున్న చర్యలు తెలియజేయడం జరుగుతుంది. నవంబర్ 19 వరల్డ్ టాయిలెట్స్ డే. ఈ సందర్భంగా విజయనగరం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న దాదాపు 180 మంది పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులకు, అలాగే సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్గా పనిచేస్తున్న ఒక 21 మందికి రేపు గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇద్దరు గౌరవ డిప్యూటీ మేయర్లు, మేమందరం కలిసి వారిని సన్మానించబోతున్నాం. ఒక 12 మంది పారిశుద్ధ్య కార్మికులను మేము సన్మానిస్తున్నాము. ఈ సందర్భంగా వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా వర్కర్లందరికీ కూడా, పర్మనెంట్ వర్కర్లందరికీ కూడా యాప్రాన్స్ ఇవ్వడం జరుగుతుంది. తనకు గద్దర్ జాతీయ సేవ పురస్కారం లభించిందని విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన ఆదాడ మోహన్ తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ గత 38 ఏళ్లుగా ఈ వ్యవస్థలో ఉన్న వ్యత్యాసాలు, అసమానతలు, అంటరానితనంపై అంబేద్కర్ తర్వాత ఆ స్థాయిలో పోరాటం చేసింది గద్దర్ మాత్రమేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, విప్లవంలో గద్దర్ మాత్రమే ఉంటారని అన్నారు. పొడుస్తున్న ప్రొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అంటూ గొంతెత్తి తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం గద్దర్ చేసిన పోరాటం భారతదేశంలోనే స్ఫూర్తిదాయకంగా నిలిచిందని అన్నారు. నాకు గద్దర్ సేవా జాతీయ పురస్కార్ అవార్డు రావటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 35 ఏళ్ల సామాజిక ఉద్యమాల్లో గద్దర్తో పాటుగా మరి జయరాజ్, కలీకూరి, మాస్టర్జీ లాంటి ఎంతోమంది ప్రజా కవులతో పనిచేసి మరి తెలంగాణ ధూమ్ధామ్ ధీటుగా ఉత్తరాంధ్ర దబేల్ దుబేల్ అనే సంస్థ నిర్మించేటప్పుడు మరి ఆకాశానికి సూర్యచంద్ర లాంటి ఉద్యమానికి గద్దర్ లాంటి వ్యక్తి మరి ఉండబోడని నా అభిప్రాయం. కాబట్టి అలాంటి వ్యక్తులతో కలిసి నడిచి పనిచేసి సామాజిక ఉద్యమాన్ని నిర్మాణంగా సమసమాజ నిర్మాణానికి అడుగులు వేస్తూ అంబేద్కర్ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నా సమయాన్ని, నా గలాన్ని, నా ధనాన్ని, నా శ్రమని గుర్తించి ఈరోజు మరి వెన్నెల గద్దర్ గారు మరి మా నాన్నగారితో పనిచేశారు. కాబట్టి మరి మీరు ఆయన ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మరి ముందున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అవార్డుకి అర్హులని మేము అనుకుంటున్నామని చెప్పి ఇక్కడ మా ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఉదయ భాస్కర్ పాటలతోట ఆయనతో కూడా మరి సిరిసిల్ల, ఖమ్మం ఆ ప్రాంతాలు తిరిగి మరి ఉత్తరాంధ్ర కూడా అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజలు చైతన్యవంతులు చేయడంలో మరి కీలక పాత్ర పోషించినందుకు, అనేక ఉద్యమాలు చేసినందుకు నాకు గద్దర్ జాతీయ సేవా పురస్కార్ అవార్డు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 108 వ్యవస్థను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని, ప్రైవేటు మరియు కార్పొరేట్ సంస్థలకు అప్పగించకూడదని 108 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేమలి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈరోజు కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ చాలా రోజులుగా తమ సమస్యల కోసం పోరాడుతున్నామని, ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయిలో సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నామని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించామని తెలిపారు. వ్యవస్థాపన సౌకర్యాలు ఎంతగా అభివృద్ధి చెందిన తర్వాత కూడా వైద్య ఆరోగ్య శాఖ సర్వీస్ ప్రొవైడర్లకే 108 వ్యవస్థను అప్పచెప్పడం బాధాకరమని అన్నారు. గత
11వ తారీఖు నుంచి వివిధ నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. అటు రాష్ట్ర వ్యాప్తంగా 25వ తారీఖు నుంచి సమ్మెకి వెళ్ళడానికి నిర్ణయించుకొని ప్రభుత్వానికి సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు ఏవైతే న్యాయమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయో అవి ఏంటంటే, ఒకటి 108 వ్యవస్థని ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతగా అభివృద్ధి చెందినటువంటి సమయంలో కూడా ఇంకా సర్వీస్ ప్రొవైడర్లకే ఈ యొక్క 108 వ్యవస్థను అప్పచెప్పడం వల్ల ఇటు ప్రజాధనమే కాకుండా 108 ఉద్యోగస్తుల యొక్క ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి 108 సర్వీస్ని ప్రభుత్వమే నిర్వహించాలనేది మాది మొట్టమొదటి డిమాండ్. అలాగే ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కడా లేనట్టుగా 12 గంటల పని విధానం అనేది మాకు చేయిస్తూ ఉన్నారు. 8 గంటల పని విధానం ఏదైతే వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి 8 గంటల పని విధానాన్ని 108 వ్యవస్థలో కూడా ప్రవేశపెట్టాలని మేము కోరుకుంటూ ఉన్నాము. సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేస్తున్న హమాలీలకు కూలీ రేట్లు పెంచాలని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి కామేశ్వరరావు డిమాండ్ చేశారు. సివిల్ సప్లై కార్పొరేషన్ కార్యాలయం ఎదుట హమాలీలు ఈరోజు ధర్నా నిర్వహించి కార్పొరేషన్ జిల్లా అసిస్టెంట్ మేనేజర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో 300 మంది హమాలీలు గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని తెలిపారు. 2004 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్ల ఒప్పందం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం 2022లో జనవరి నెలలో క్వింటాకి 22 రూపాయల నుంచి 25 రూపాయలు పెంచారని తెలిపారు. జనవరి 2024 నుంచి కొత్త రేట్లు పెంచవలసి ఉందని అన్నారు. కూలీ రేట్లు పెంచకపోతే హమాలీలు సమ్మె చేస్తారని హెచ్చరించారు. సివిల్ సప్లై కార్పొరేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా 4000 మంది పనిచేస్తున్నారు హమాలీలుగా. మన జిల్లాలో 300 మంది హమాలీలుగా పనిచేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా రెండు సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్ల ఒప్పందం జరుగుతుంది. ఈ ఒప్పందం డిసెంబర్ 31, 2023తో పూర్తయిపోయింది. 1/1/24 నుంచి కొత్త రేట్ల ఒప్పందం జరగాలి. కానీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇంతవరకు మేము ఇప్పటికీ ఎండీ గారిని 10 సార్లు కలిసాం. ఇదిగో అదిగో అని చెప్తున్నారు తప్ప మా కూలీ రేట్ల ఒప్పందాన్ని గతంలో 7-8 అగ్రిమెంట్లు 3 రూపాయలు తక్కువ లేకుండా లోడింగ్ అన్లోడింగ్ పెరిగింది. ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చి 2 రూపాయలే పెంచుతామని చెప్తున్నారు. మేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు. అవసరమైతే సమ్మెలోకి వెళ్తాం, ప్రతిఘటిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే లేదు. తక్షణం ఈ వారంలో మాకు జీవో ఇచ్చి ఏరియర్స్తో సహా మాకు రావాల్సినటువంటి సంవత్సర బకాయిల్ని ఇప్పించాలనేది మా మొదటి డిమాండు. రెండవది, మాకు ప్రతి నెల లోడింగ్ అన్లోడింగు ఛార్జీలు బిల్లులు హమాలీలకి నెలకి నెల గడిచిపోయినా బిల్లులు రావటం లేదు. ఈవేళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతి నెల 10వ తేదీ లోపు లోడింగ్ అన్లోడింగ్ బిల్లులు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు వచ్చే నెల నుంచి 10వ తేదీ లోపులు బిల్లు రాకపోతే మేము ఆకస్మిక సమ్మెకు కూడా దిగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతిని పురస్కరించుకుని ప్రముఖ రంగస్థలం నటులు, రచయిత, దర్శకుడు డాక్టర్ మేగడ రామలింగ స్వామికి ఈ నెల 30వ తేదీన గురజాడ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ తెలిపారు. ఈరోజు విజయనగరంలోని గురజాడ నివాసంలో గురజాడ వర్ధంతికి సంబంధించిన గోడ పత్రికలు ఆవిష్కరించి కార్యక్రమ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదే రోజున ఉదయం 9 గంటలకు గురజాడ సాహితీ చైతన్య ఉత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఆనంద గజపతి కళాక్షేత్రంలో 10 గంటలకు పురస్కార ప్రధానోత్సవం ఉంటుందని తెలిపారు. ఆనంద గజపతి కళాక్షేత్రంలో జరిగే సభలో ఈ పురస్కార ప్రధాన మహోత్సవం ఉంటుంది. అయితే గత సంవత్సరం నుంచి గురజాడ విశిష్ట పురస్కారంతో పాటు జాతీయ స్థాయిలో కవితా పోటీలు నిర్వహించి ఉత్తమమైన రచనలు అందించిన జాతీయ స్థాయిలో కవులకు కూడా గురజాడ ఉత్తమ కవితా పురస్కారంతో సత్కరించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా సంతోషకరమైన విషయం అంటే యావత్ భారతదేశంలో అటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి కూడా 150 మందికి పైగా కవులు పాల్గొన్నారు.
ఈ గురజాడ విశిష్ట పురస్కారంతో పాటు గురజాడ ఉత్తమ కవితా పురస్కారాన్ని కూడా ఏడు మందికి అందజేయడం జరుగుతుంది. వారు మానాపురం, రాజా చంద్రశేఖర్ విజయనగరం, ఇందిరా వెల్ది హైదరాబాదు, జీఎల్ఎన్ శాస్త్రి గారు అనకాపల్లి, సత్యముని నవీన్ జోగిలాంబ గద్వాల్, మేసాల చిన్నగౌరి నాయుడు బొబ్బిలి, పద్మజా శంకర్ గంట్యాడ, డాక్టర్ నరేంద్ర బాబు బెంగళూరు. ఈ 7గురికి కూడా గురజాడ ఉత్తమ కవితా పురస్కారం అందజేస్తాము. దీనితో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన నవసాహితీ చెన్నై సంస్థ ఒక చాలా ప్రతిష్టమైన సాంస్కృతిక సాహితీ సంస్థ. నవసాహితీ గురజాడ పురస్కారం 2 వ్యక్తులకు అందజేయడం జరుగుతుంది. డాక్టర్ కొచ్చెర్లకోట వెంకట సత్యనారాయణమూర్తి గారు విశాఖపట్నం, శ్రీమతి కుసుమంచి శ్రీదేవి గారు విజయనగరం. ఈ పురస్కారాలన్నీ కూడా ఒకే సమయంలో గురజాడ విశిష్ట పురస్కారంతో పాటు అందజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో పేదలకు గ్రామాల్లో 1.5 సెంటు, పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వడం జరిగిందని, ఆయా ఇళ్ల స్థలాలు పట్టాలకు దూరంగా నివాసయోగ్యం కాని ప్రాంతాలలో కేటాయించడం జరిగిందని ఎస్కోటలోని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ చాలామంది పేదలకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపలేదని, ప్రభుత్వం ఇచ్చే 1 సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కాసేపు విరామం. పార్వతీపురం కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తలు ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఒప్పంద జీవోలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులను అప్పగించకుండా చూడాలని, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. చాలమ్మా మీ పని మరి ఇంకేట్ కాదన్నారు. ఇప్పుడేమో ఆన్లైన్ చేయండి, ఆఫ్లైన్ చేయండి, అవి చేయండి, ఇవి చేయండి అంటారు. పర్మనెంట్గా ఉన్న తీసుకొని టైం ప్రకారం జీతాలు తీసుకొని టైం ప్రకారం 4 డ్యూటీలు ఉన్నాయి. కానీ మాకైతే మాత్రం ఇచ్చిన 10,000కి 24 గంటలు డ్యూటీ చేస్తారు. మాకు ఇవ్వాల్సినవేవో ఇస్తామని గత ఫిబ్రవరి 9వ తేదీన విజయవాడలో జరిగిన దానికి జీవో వచ్చింది. అది పాస్ చేస్తానన్నారు, ఇంకా చేయలేదు. దాని గురించి ఇప్పుడు మళ్ళీ మేము ధర్నా చేస్తున్నాము. 62 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ కల్పించి మట్టి ఖర్చులకి గట్ట డబ్బులు ఇస్తామన్నారు. అవి కూడా ఇవ్వట్లేదు. అవకాశం ఉన్న వాళ్ళకి ఏఎన్ఎం ట్రైనింగ్ అయిన వాళ్ళకి అవకాశం ఇస్తామన్నారు. అది కూడా లేదు, ఏదీ లేదు. అందుకే ఇది ఇంతవరకు తీసుకొచ్చాము. ఇక్కడ కానీ ఈ సమస్య పూర్తి అవ్వకపోతే మళ్ళీ విజయవాడలో కూడా ధర్నా పెట్టాం. అంతకన్నా ఎక్కువ వరకు ఆశా వర్కర్లు అప్పచెప్పడం కూడా ఇది కరెక్ట్ కాదు. ఎన్నో డిమాండ్స్ పెడుతున్నాం, ఇది కూడా మనకి స్పందించడం లేదు. ప్రతి ఒక్కటి కూడా మేము డిమాండ్స్లో పెడుతున్నాం. అలానే 3 నెలలకు ఒకసారి జాయింట్ మీటింగ్ డివిఎండ్హెచ్ ఆఫీసు మేడంతో సార్లతో జాయింట్ మీటింగ్ పెడుతున్నారు. కానీ ఆ పెట్టిన రోజే వింటున్నారు. అది చివరి వరకు కూడా కొనసాగించడం లేదు. ఎప్పటిలాగా మేము క్యారేజీలు మోసుకుంటూ ఈ వ్యాక్సినేషన్ బాక్సులు తెచ్చు వెళ్తూ ఎంత సాధ్యాలు అవుతున్నాయి అనేది ప్రభుత్వానికి తెలిసినా సరే అసలు పట్టించుకోవడం లేదు. మాకు 10,000 వేతనమే అంటున్నారు. కానీ పిహెచ్లకి నెల వచ్చేసరికి 7-8 సార్లు పిలుస్తున్నారు. ఈ బాక్సులు అదే వ్యాక్సిన్ బాక్సులు మోడీకి కూడా మేము రానుపోయి ఒక 400-500 వరకే అవుతుంది. అది ఏఎన్ఎంస్లో హెల్త్ అసిస్టెంట్ డ్యూటీలో మాకు అప్పచెప్పడం అది కరెక్ట్ కాదు. తర్వాత కొన్ని పిహెచ్ఎల్ అంతా కూడా యూపీహెచ్ఎల్ అంతా కూడా రాత్రిపూట నైట్ డ్యూటీలు వేయడము ఇది కరెక్ట్ కాదు. నైట్ డ్యూటీలు అంటే ఇక్కడ ఆశా వర్కర్ని ఎక్కడో సీతం పెట్టి వేయడము. ఈ ఫీల్డ్లో ఉన్న ఆ గర్భిణీలు ఏట్ అవ్వాలి, ఆ ప్రజలు ఏట్ అవ్వాలి. మేము వెళ్ళి అక్కడ నైట్ డ్యూటీలు చేస్తే అది మా నైట్ డ్యూటీలే అని కాదు. మేము చేయవలసింది 24 గంటలు డ్యూటీ అంటున్నారు. కానీ మేము ప్రజల మధ్యలో ఉండాలి. మాకు ఎక్కడికో తీసుకెళ్లి నైట్ డ్యూటీలు చేయాలి. నగరంలోని ఎస్వీఎన్ నగర్ పశుపతినాథ ఈశ్వర ఆలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. ఆలయ పూజారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ 3వ సోమవారం సందర్భంగా ఈశ్వరునికి స్నపనము, అర్చన, పంచామృత అభిషేకాలు చేపట్టామని తెలిపారు. విశేషంగా కార్తీక మాస 3వ సోమవారాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు లోపల ఉన్నటువంటి పశుపతినాథేశ్వర స్వామి వారికి విశేషంగా ప్రథమార్చన మొదటి అభిషేక కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు పార్వతీ పరమేశ్వరులకు మయూర వాహన సేవ కార్యక్రమం, 5 గంటల 30 నిమిషాలకి ఆకాశ దీపారాధన, 6 గంటలకి విశేష హారతి, స్ఫటికలింగ దర్శనం, స్తోత్ర పారాయణ కార్యక్రమాల అనంతరం రాత్రి 8 గంటల 30 నిమిషాలకి ఏకకాలంలో కార్తీక సోమవారం సందర్భంగా గూడ్షెడ్ సమీపంలో గల సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఉపాలయంగా ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారని దేవాలయం చైర్మన్ శంకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ 3వ కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున ఈశ్వరుడికి అభిషేకాలు చేశారని అన్నారు. ఈ నెల 29వ తేదీన మాస శివరాత్రి సందర్భంగా అన్న ప్రసాద వితరణ చేపడుతున్నామని భక్తులు పాల్గొనవలసిందిగా కోరారు. సందర్భంగా ఈరోజు 3వ సోమవారం అండి. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు ఉపాలయంగా ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయం నందు ఈవేళ ఉదయం నుంచే భక్తులు తండోపతండాలుగా చాలామంది లైన్లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారండి. అలాగే ఈ నెల 29న మహాశివరాత్రి సందర్భంగా 5,000 మంది వరకు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమం కూడా భక్తులు చాలామంది రావాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే ఈ మాసం అంతా కలిపి 4 సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో మనం జ్వాలాతారణం కూడా కార్యక్రమం జరపడం జరిగిందండి. అలాగే ఇంకా ఉన్న మిగతా సోమవారాలకి మిగతా రోజులకు కూడా మనం తగిన ఏర్పాట్లు, భక్తులకు కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ స్వామివారిని దర్శించి తమ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. కార్తీక సోమవారం సందర్భంగా వేకోజాము నుంచే భోగాపురంలో శివాలయాల్లో భక్తుల సందడి మొదలైంది. ఈరోజు కార్తీక సోమవారం 3వ వారం కావడంతో భక్తులతో శివాలయం కిటకిటలాడింది. ఆలయ పూజారి గురునాథస్వామి గురుస్వామి పరమశివునికి పాలాభిషేకం చేశారు. వీరితో పాటు మాలలు ధరించిన అయ్యప్పలు, భవానీలు శివాలయం దర్శించుకుని పూజలు నిర్వహించి అక్కడికి వచ్చిన భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. నగరంలోని బాబామెట్ట డబల్ కాలనీలో ఎండల మల్లికార్జున స్వామి వారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు భక్తి శ్రద్ధలతో బిలవార్చన చేశారు. ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు పుష్కర శర్మ మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారని అన్నారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారని అన్నారు. ఈరోజు ఈశ్వరుడికి అర్చన, పంచామృత అభిషేకాలు చేపట్టినట్లుగా పేర్కొన్నారు. ఈనాటి వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణల సంస్కరణ లక్ష్యంగా సదస్సు, భవిష్యత్తు కార్యాచరణపై విశాఖలో విజయవంతంగా సాగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సు.
డిఎస్సితో పాటు జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధం కండి. ఉచిత డిఎస్సి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ చేతుల మీదుగా గురజాడ పురస్కారం. ఈ ఏడాది పురస్కారానికి ఎంపికైన మేగడ రామలింగస్వామి. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం ప్రసారమయ్యే వాజీ హెడ్లైన్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.